హాయ్ అండి, నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, రెనోవా హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం తెలుసుకోయే అంశం ఏంటంటే తలకి దెబ్బ తగలటం, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనం తెలుసుకుందాం. తలకి దెబ్బ తగలటం అనేది దాన్ని మనం ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటాం అనమాట. ఇందులో గ్రేడ్స్ ఉంటాయి. అంటే మైల్డ్ ఇంజరీస్, మోడరేట్ ఇంజరీస్, సివియర్ ఇంజరీస్ ఉంటాయి. మైల్డ్ ఇంజరీస్ అంటే జస్ట్ ఊరికే చిన్న చిన్నగా పడిపోవటం వల్ల జరుగుతుంది. మోడరేట్ సివియర్ ఇంజరీస్ యూజువల్గా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల వస్తాయి. అంటే రోడ్ ట్రాఫిక్ అంటే బయట బైక్ మీద వెళ్ళి లేదా కార్లలో హై స్పీడ్ కొలిజన్స్ వల్ల వచ్చే వాటిని మనం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అంటాం. ఇందులో మా బ్రెయిన్ ఇంజరీ అనేది మోడరేట్ టు సివియర్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి మైల్డ్ బైక్ ఇంజరీస్లో రోడ్ ట్రాఫిక్ మైల్డ్ ఇంజరీ కూడా అవుతుంది. అంటే హెడ్ ఇంజరీ కొంచెం మినిమల్గా ఉంటుంది. సో మైల్డ్ ఇంజరీ ఎప్పుడు అంటామంటే వాళ్ళకి పడిన తర్వాత కూడా వాళ్ళు అన్కాన్షియస్ అవ్వరు. అంటే మత్తులోకి వెళ్ళారు, స్పృహలోనే ఉంటారు. దెబ్బ తగిలిన తర్వాత కూడా వాళ్ళకి సరౌండింగ్స్ తెలుస్తూ ఉంటుంది. వామిటింగ్స్ లాంటి వాంతులు రావటం కానీ, లేకపోతే ఫిట్స్ రావటం కానీ ఇట్లాంటివి ఏమీ జరగవు. వాళ్ళు నార్మల్గానే వాళ్ళే లేచి వచ్చి నడుచుకుంటూ వచ్చి వాళ్ళే హాస్పిటల్కి వస్తారు. ఎక్కడో తలకి దెబ్బ తగులుతుంది, కట్స్ అవుతాయి, గాయాలు అవుతాయి, వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు. అలా దాన్ని మనం మైల్డ్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటాం. సో మైల్డ్ ఇంజరీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొంతమందికి మనం చూడడానికి వాళ్ళు బాగానే ఉన్నా దాన్ని కాంకషన్ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. బ్రెయిన్ అనేది సడన్గా కొంచెం షాక్లోకి వెళ్ళిపోవటం, అది తెలియకుండానే పేషెంట్లో అది వెళ్తూ ఉంటుందన్నమాట. కొంతమందికి దానివల్ల ఫ్యూచర్లో మనకి కంటికి కనిపించని డ్యామేజ్ ఉంటుందని, మైక్రోస్కోపిక్ డ్యామేజ్ అంటే సూక్ష్మంగా డ్యామేజ్ అవుతుందన్నమాట బ్రెయిన్లో. వాళ్ళకి కొంచెం మెమరీ ప్రాబ్లమ్స్ రావటం, లేకపోతే ఆలోచనలో బిహేవియర్లో చేంజ్ రావటం ఇట్లాంటివి ఉండొచ్చు. ఒక 5 to 10 years తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది అయిన డ్యామేజ్ బట్టి ఉంటుందన్నమాట. కానీ మోడరేట్ సివియర్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీలో వాళ్ళు పడిన తర్వాత వాళ్ళు పూర్తిగా అన్కాన్షియస్ అయిపోతారు. అంటే వాళ్ళు మత్తులోకి వెళ్ళిపోతారు. చుట్టుపక్కల వాళ్ళు ఏం జరుగుతుంది కూడా వాళ్ళకి ఏం తెలియదు అనమాట. వాళ్ళకి వాంతులు అవుతుంటాయి, కొంతమందికి ఫిట్స్ అంటారు. అంటే సీజర్స్ రావటం, కంటిన్యూస్ సీజర్స్ రావటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళని వెంటనే యూజువల్గా అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకొని వస్తారు. వాళ్ళు రాగానే హాస్పిటల్స్లో వాళ్ళకి ఇనీషియల్ అసెస్మెంట్ ఉంటుంది. అంటే ఎక్కడ వాళ్ళకి తగిలింది, ఎంత సివియర్గా తగిలింది, వాళ్ళ కోమా స్కేల్ అని ఉంటుంది. కోమా స్కేల్ నార్మల్ పీపుల్కి 15 ఉంటుంది. ఇట్లాంటి మోడరేట్ సివియర్ ఇంజరీ అంటే less than 8 ఉన్న వాళ్ళందరినీ మనం మోడరేట్ టు సివియర్ ఇంజరీ అంటాం. less than 3 ఉన్న వాళ్ళని సివియర్ బ్రెయిన్ ఇంజరీ అంటాం అనమాట. సో వాళ్ళ కోమా స్కోర్ అసెస్ చేస్తారు. ఎలా ఉంది, కన్ను తెరుస్తున్నాడా, చేతులు గాలు కదిలిస్తున్నాడా తనంతట తానే, లేదా కన్ను రియాక్షన్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేస్తామన్నమాట. ఇలా చేసి వాళ్ళకి సిటీ స్కాన్ బ్రెయిన్ అవసరమా లేదా డిసైడ్ చేసుకొని వెంటనే వాళ్ళకి సిటీ బ్రెయిన్ స్కాన్ అడ్వైస్ చేస్తాం. దాంట్లో యూజువల్గా మోడరేట్ సివియర్ ఇంజరీ అయిన వాళ్ళకి యూజువల్గా బ్రెయిన్లో బ్లీడింగ్ అవటం, బ్రెయిన్ డ్యామేజ్ అవటం, దాన్ని కంటూజన్స్ అంటాం అనమాట. అంటే బ్రెయిన్ ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్ చితికిపోవటం, దాన్ని కంటూజన్స్ అంటాం. దీనివల్ల వాళ్ళకి దాని చుట్టూ వాపు రావటం, ఇలా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. కొంతమందికి బ్రెయిన్ పైన బ్లడ్ క్లాట్ అవుతుంది. యూజువల్గా ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజ్ అంటాం, సబ్ డ్యూరల్, 2 రకాలు ఉంటాయి. ఈ బ్లడ్ క్లాట్ అనేది యాక్సిడెంట్ అయిన టైం అనేది ఇంపార్టెంట్ అనమాట. యాక్సిడెంట్ అయిన టైం నుంచి హాస్పిటల్కి వచ్చే టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ బ్లడ్ క్లాట్ అనేది బ్రెయిన్లో స్లోగా పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ బ్రెయిన్ చుట్టూ బోనే ఉంటుంది, ఎముకే ఉంటుంది, స్కల్ బోన్ అంటాం, పుర్రె అంటాం. కాబట్టి అదేంటంటే క్లోజ్డ్ బాక్స్ లాగా, అంటే ఒక ప్రెషర్ కుక్కర్లో ఉన్నట్టు బ్రెయిన్ ఎస్కేప్ కాదు. ఇన్ కేసు బ్లడ్ పెరుగుతుంది అనుకో, బ్రెయిన్ లోపలికే ప్రెస్ అవుతూ ఉంటుంది అనమాట. అది మనం నార్మల్గా బయట ఎక్కడన్నా దెబ్బ తగిలినా కానీ మనకి వాపు బయటకు వస్తుంది. కానీ బ్రెయిన్లో దెబ్బ తగిలినప్పుడు ఈ బ్లడ్ క్లాట్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉన్నప్పుడు ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. మనం రైజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటాం. ఈ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే బ్లీడింగ్ కాకుండా ఉన్న నార్మల్ బ్రెయిన్ కూడా ఒత్తుకుపోతుంది అనమాట, చాలా సివియర్గా. అది కూడా డ్యామేజ్ అవుతుంది. సో మనకి టైం అనేది ఇంపార్టెంట్. ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీలో మనం ఎంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళాము, ఆ పేషెంట్కి ఎంత తొందరగా స్కాన్ చేసాము, మనం ఆ కండిషన్ ఏంటి, ఇన్ కేసు యాక్టివ్గా బ్లీడింగ్ అవుతుంటే అతనికి వెంటనే సర్జరీ చేసి ఆ బ్లీడింగ్ కంట్రోల్ చేయటం వల్ల పేషెంట్ అనేది ఫర్దర్ డ్యామేజ్, బ్రెయిన్లో ఉన్న డ్యామేజ్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. పేషెంట్ కాన్షియస్ లెవెల్ కూడా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతాయి.
అదే మనం డిలే చేసినట్టయితే చాలా బ్రెయిన్ ఈ రైజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ వల్ల వచ్చేసి ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే నార్మల్ బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయిపోవటం, చిన్న మెదడు డ్యామేజ్ అయిపోయి చేతులు కాళ్ళు పడిపోవటం, కంటి చూపు పడిపోవటం, కన్ను మూమెంట్స్ లేకపోవటం, ఇలాంటివన్నీ వాటిని సివియర్ బ్రెయిన్ ఇంజరీ కింద వెళ్ళిపోతారు. వీళ్ళకి ప్రోగ్నోసిస్ చాలా బ్యాడ్గా ఉంటుంది. అంటే బెడ్ రెడెన్ స్టేజ్లో ఉంటారు. చాలా రోజులు వెంటిలేటర్ మీద ఉండాల్సి వస్తుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇది మనం కంటూజన్స్ అంటాం. ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమా, సబ్ డ్యూరల్ హెమటోమా, దీనివల్ల వచ్చేది యూజువల్గా సర్జరీ అవసరం పడుతుంది. కొంతమందికి డిఫ్యూజ్ యాక్సినల్ ఇంజరీ అంటారు. అంటే వాళ్ళకి లోపల బ్లడ్ క్లాట్ ఏమి కనపడదు, ఎమర్జెన్సీ సర్జరీ ఏమీ అవసరం ఉండదు. అయినా కానీ వాళ్ళు చాలా సీరియస్ కండిషన్, సీరియస్ కోమాలో ఉంటారు. అది ఎందుకు ఉంటుంది అంటే బాగా పేషెంట్ సడన్గా స్పీడ్ అనేది బ్రేక్ వేసినప్పుడు సడన్గా స్పీడ్ తగ్గిపోవటం వల్ల బ్రెయిన్ అనేది బాగా షేక్ అవుతుంది. షేక్ అయిపోయి బోన్ అనేది బ్రెయిన్ మూమెంట్ అనేది మాస్ వల్ల డిఫరెంట్గా ఉంటుంది మూమెంట్. అది వెళ్ళి బ్రెయిన్ వెళ్ళి మన బోన్కి ఇంటర్నల్గా మల్టిపుల్ సైట్లో గుద్దుకుంటుంది. దానివల్ల మనకి కంటికి కనిపించకుండా లోపల నరాలన్నీ డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. సో వాళ్ళు అట్లాంటి కేసుల్లో మనం సర్జరీ కూడా చేయడానికి ఏమి ఉండదు. ఎందుకంటే యాక్టివ్ బ్లడ్ రక్తం గడ్డగట్టినట్టు ఏమి ఉండదు, దానికి సర్జరీ చేసి తీయాల్సిన ఏమీ ఉండదు. మొత్తం డిఫ్యూజ్గా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. వీళ్ళు కూడా చాలా గ్రేడింగ్ ఉంటాయి, సివియర్, మైల్డ్, మోడరేట్ అని. సో ఇందులో సివియర్ డిఫ్యూజ్ ఇంజరీ వాళ్ళకి ప్రోగ్నోసిస్ అనేది చాలా బ్యాడ్గా ఉంటుంది. అంటే వాళ్ళు వెంటిలేటర్ మీద డిపెండెంట్ ఉంటారు, వీల్ చైర్లో ఉంటారు, బెడ్ రెడెన్ ఉంటారు అనమాట. రికవరీ అనేది చాలా తక్కువ ఉంటుంది. మోడరేట్ టు మైల్డ్ ఇంజరీస్ వాళ్ళకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, అంటే 2-3 months పోతే కానీ వాళ్ళకి ఒక లెవెల్కి రావాలన్నమాట. అంటే కాన్షియస్నెస్ లెవెల్కి, కాన్షియస్నెస్కి వచ్చినా కానీ ఏదో ఒక ప్రాబ్లం ఉండటం, చేతులు కాళ్ళు వీక్ ఉండటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అనేది టైం ఇంపార్టెంట్ అండి. ఎంత తొందరగా మనం హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్ డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల సెకండరీ ఎఫెక్ట్స్ అనేది బ్రెయిన్లో డ్యామేజ్ అనేది మనం అవాయిడ్ చేసుకోవచ్చు. దానివల్ల మనం పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది.